ఎవ్రీ ఇయర్ మనం మే 22న ఇంటర్నేషనల్ డే ఫర్ బయోలాజికల్ డైవర్సిటీని చేస్తాం. ఈ ఇయర్ థీమ్ ఏంటంటే యాక్ట్ లోకల్ ఫర్ గ్లోబల్ ఇంపాక్ట్. అంటే ఏంటంటే మనం లోకల్గా చేసే చిన్న చిన్న పనులే గ్లోబల్గా చాలా పెద్ద ఇంపాక్ట్ క్రియేట్ చేస్తాయని దాని అర్థం. అసలు బయోలాజికల్ డైవర్సిటీ అంటే ఏంటి? బయోలాజికల్ డైవర్సిటీని బయోడైవర్సిటీ అని కూడా అనొచ్చు. బయోడైవర్సిటీ అంటే లోకల్గా ఉండే ఈ ఇన్సెక్ట్స్, యానిమల్స్, మైక్రోబ్స్, బర్డ్స్ ఇవన్నీ నేచర్లో ఒక బ్యాలెన్స్ని మెయింటైన్ చేస్తాయి. కానీ ఇప్పుడు బయోలాజికల్ డైవర్సిటీ ఒక పెద్ద డేంజరస్ స్టేజ్లో ఉంది. ఎందుకంటే ఈ డిఫారెస్టేషన్, పొల్యూషన్, క్లైమేట్ చేంజ్ వల్ల చాలా డేంజరస్ స్టేజ్లో ఉంది. ఎందుకంటే ఇప్పుడు బీస్ తగ్గిపోయాయి అనుకోండి, పాలినేషన్ ఎఫెక్ట్ అవుతుంది. డిఫారెస్టేషన్ అయిందనుకోండి, క్లైమేట్ చేంజ్ ఇంబ్యాలెన్స్ అవుతుంది. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ మనం ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం. వీటికి మనం ఏం చేయగలం అంటే లోకల్గా మనం చేసే చిన్న చిన్న పనులు, అంటే ట్రీస్ ప్లాంట్ చేయడం, తర్వాత ప్లాస్టిక్ని రెడ్యూస్ చేయడం, తర్వాత మన లోకల్గా ఉండే లేక్స్ని కన్జర్వ్ చేయడము, ఈకోసిస్టమ్ని ప్రొటెక్ట్ చేయడము, అండ్ నేటివ్గా ఉండే స్పీసీస్ని కన్జర్వ్ చేయడము, ఇలాంటివి మనం చేసే చిన్న చిన్న పనులే అది గ్లోబల్గా చాలా పెద్ద ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది. సో సింపుల్గా చెప్పాలంటే యాక్ట్ లోకల్ ఫర్ ది గ్లోబల్ ఇంపాక్ట్, ఆ థీమ్ మనకు చెప్పినట్టే. సో ఇప్పుడు మనం నేచర్ని ప్రొటెక్ట్ చేస్తే మన ఫ్యూచర్ని మనం ప్రొటెక్ట్ చేసినట్టే.